రాపూరు స్టేట్ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలో నగదు మాయమవడంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. దాదాపు 50కు పైగా ఖాతాలలో నగదు మాయమైనట్లు గుర్తించారు. స్టేట్ బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వెళ్లి విషయం తెలపగా సైబర్ క్రైమ్ వాళ్ళు మీ ఖాతాలను హోల్డ్లో పెట్టారని సమాధానం ఇవ్వడంతో రాపూరు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్ఐ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం చేసుకునే మా ఖాతాలో నగదు మాయం అవడంతో మీరే మాకు న్యాయం చేయాలని ఎస్ఐని కోరారు. వచ్చి స్టేషన్ కొంచెం విజువల్ చూసుకోవాలి. మేము ఆడితే కుదరదు. మొత్తం స్క్రీన్ షాట్లు తీసి పెట్టండి. వార్త పరంగా బాగాలి. వార్త పరిచయం అలర్ట్ అవుతారు. ఆటోలకు అయితే ఎక్కువ పడుతుంది. ఈరోజు రాపూర్లో ఎస్బీఐ ఖాతాదారుల అకౌంట్లో నుంచి చాలామంది ఒక 50 మంది పైన అకౌంట్లో నుంచి తన తోచినంత అమౌంట్ కట్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ రాపూర్లోని చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనాధారం సాగుకుంటున్న వాళ్ళు ఈ అకౌంట్ కట్ అవ్వగానే ఆందోళన చెందుతూ ఎస్బీఐ మేనేజర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మేనేజర్ సార్ వచ్చి అసలు ఎందుకు కట్ అయిందో చూసి వీళ్ళందరూ సైబర్ క్రైమ్ వాళ్ళు వీళ్ళందరూ అకౌంట్ హోల్డ్లో ఉంచారని చెప్పారు. అసలు వాళ్ళు సైబర్ క్రైమ్ వీళ్ళకి ఏం సంబంధం అడిగితే వాళ్ళు సమాధానం ఇంకా ఇవ్వలేదు. అందుకని మేము ఎస్ఐ సార్ దగ్గరికి వచ్చాం. ఎస్ఐ సార్ దగ్గరికి వచ్చి కూడా వీళ్ళందరూ తమ చిరు వ్యాపారులందరూ తన వినతిని వాళ్ళ జరిగిన సైబర్ క్రైమ్ గురించి తెలిపారు. సైబర్ క్రైమ్ గురించి తెలిపంగానే ఎస్బీఐ సార్కి ఫోన్ చేసి ఎస్బీఐ మేనేజర్కి ఎస్ఐ సార్ ఫోన్ చేసి సమాచారం తెలుసుకొని మనకందరికీ తన ఖాతాలోని డబ్బులు తిరిగి వస్తాయని లేకపోతే ఎట్టొకటి సమకూరుస్తారని ఒక హామీ ఇచ్చారు. కనీసం దాదాపుగా వ్యాపారులందరి దగ్గర నుంచి ఒక 3 నుంచి 5 లక్షల లోపు 50 మంది బాధ్యతలు ఉన్నారు. ఒక 5 లక్షల దాకా తమ డబ్బులు తమ ఖాతాలో నుంచి మొత్తం కట్ అయిపోయి ఉన్నాయి. చాలామంది చాలా ఆందోళన చెందుతున్నారు. వీళ్ళందరి సమస్యని త్వరగా పరిశీలించి ఇలాంటి సైబర్ నేరాలు మళ్ళీ జరగకుండా చూసుకుంటారని ఎస్ఐ సార్ని మరియు బ్యాంక్ మేనేజర్ సార్ని కోరడమైనది. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.